కేటీఆర్ చిట్చాట్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చేడాది 2027లో పాదయాత్ర చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా చిట్చాట్లు ప్రకటించారు. అయితే ఎప్పుడు ఎక్కడ అనేది త్వరలో చెప్తానని, కేసీఆర్ నెక్స్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైందని, బీజేపీ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో తెలియదని విమర్శలు చేశారాయన. 8 మంది తామంటే తాము సీఎం అని అంటున్నారని కేటీఆర్ అన్నారు. అలానే ఈ ఫార్ములా రేసు కేసులో జూలై 31న కోర్టులో హాజరవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. న్యాయబద్ధంగా పోరాటం చేస్తారని, కేసు నుంచి బయటపడతారని, న్యాయస్థానం పైన విశ్వసనీయత ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ చిట్చాట్ లో భాగంగా వచ్చేడాది పాదయాత్ర చేస్తానంటూ కేటీఆర్ చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, బ్రాహ్మణి ఢిల్లీలో కేటీఆర్ కూడా చిట్చాట్ చేసిన పరిస్థితులు కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. ఆ చిట్చాట్ లో కూడా కేటీఆర్ కీలక అంశాలపై కూడా మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి కూడా పాదయాత్ర మొదలు పెడతామని చెప్పేసి అటు కేటీఆర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక పక్క న్యాయబద్ధంగానే పోరాటం చేస్తా, ఈ కేసు నుంచి ఈ ఫార్ములా రేస్ కేసు నుంచి కూడా నేను బయటపడతా అని చెప్పేసి ఆయన ఒక సందర్భాన్ని బట్టి అయితే మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. న్యాయస్థానం పైన నాకు పూర్తి విశ్వసనీయత ఉంది, దాన్ని బట్టే నేను ముందుకెళ్తానని చెప్పేసి అటు కేటీఆర్ చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర మొదలు పెట్టి అటు ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడతాము, ప్రజల మధ్యనే ఉంటూ ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పేసి అటు కేటీఆర్ చాట్ లో కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ అనేది త్వరలో చెప్తాము, ఎక్కడ నుంచి మొదలు పెడతాం అనేది మేము అంతా సిద్ధం చేశాక మేము మీడియాకు చెప్తామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. కేసీఆర్ నెక్స్ట్ ఎవరు అంచనాలకు అంటే ఎవరు ఆలోచనలకు అందకుండా ఉండేందుకు కూడా నెక్స్ట్ సీఎం గా కేసీఆర్ ఉంటారు తప్ప ఎవరు కూడా సీఎం రేస్ లో ఉండరు. ఆ కేసీఆర్ నెక్స్ట్ సీఎం అని చెప్పేసి ఆయన స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. గ్రౌండ్ లెవెల్లో కూడా బీజేపీ పరిస్థితి బాగాలేదు, దాంతో పాటు వ్యతిరేకత కూడా మొదలైందని చెప్పేసి అటు కేటీఆర్ కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ పార్టీకి సీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలియదు అని చెప్పేసి ఆయన మరొక కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ 8 మంది తాముంటే తాము సీఎం అని అంటున్నారు, ఎవరికి వారే సీఎం అని చెప్పుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి అటు బీజేపీ ఎంపీలపై కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. చిట్ చాట్ లో అనేక అంశాలపై చర్చించినప్పటికీ రాజకీయంగా మాత్రం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కూడా వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర మొదలుపెట్టి దాంతో పాటు అనేక అంశాలపై కూడా ప్రజల్లోనే చర్చిస్తామని చెప్పేసి అటు కేటీఆర్ చిట్ చాట్ లో కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. బ్రాహ్మణి. Okay, right, Uday. Thank you for the updates.